అయితే మరి ఇంకొక మాట ఏమన్నాడంటే, యేసుప్రభు దేవుడు దేవునికి మానవునికి పాపం అనే గోడ ఉంటది, అది గుండు కొట్టించుకున్న పోదు, గుండంలో మునిగినా పోదు. యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళ పుట్టుక నుంచి చేసిన పాప గుణం పోతుంది అని చెప్పిండు. అవునా? గుండెల్లో మునిగినా గుండు కొట్టించుకుంటే పోదన్నాడా? సరే, మరి బాప్టిజం తీసుకోగానే పరలోకం వెళ్ళిపోతారని ఎప్పుడని చెప్పిండా? ఎక్కడన్నా రాసిందా? నేను ఇప్పుడు చదివి వినిపిస్తాడు నీకు. మత్తయి సువార్త 7:21 ఏం, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకం నందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును. యెహోవా పెట్టిన 10 ఆజ్ఞలలో ఏ ఒక్కటన్నా పాటించినావు నీ ముఖానికి? అసత్యం ఆడొద్దన్నాడు. నువ్వు చెప్పేవన్నీ తప్పుడు బోధనలు తప్పించి ఎక్కడ నిజం ఉందా? ఇది ఇట్లా అనుకోమని 200 రూపాయల నోటు దొరికిందా? ఏటీఎం దగ్గరకు పోయి ఏమని 2,44,000 చిల్లరతో సహా కూడా వచ్చిందని చెప్పి నువ్వు 2-3 రూపాయల కాయిన్లు వస్తాయి అక్కడ ఏటీఎంలో చిల్లర. నీకు బంగారం గొలుసు దొరికిందా? ఆఖరికి నువ్వేమన్నావు, యేసుక్రీస్తుని ఇట్లా కొట్టి సెలవు ఎందుకు వేసిరంటే ఆయన లోకంలో లేనన్ని పాపాలు చేసిండంటే. అతను పాపాలు చేసిన ఆయన దేవుడు ఎట్లయిండు మరి నీకు? నాకు అదొకటి అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఈమె చెప్పి యాదమ్మ చెప్పే ప్రతి ఒక్క మాట అన్న అబద్ధాలే. ఈమె ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఈమె చర్చి ఎక్కడున్నా కానీ ఎవ్వరు వెళ్ళకండి. ఆమె మాటలు విన్నారంటే మీరు కూడా అందరూ శాపగ్రస్తులు అయిపోతారు. క్రైస్తవ సోదరులారా, ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి. అసలైన పాపి లూసిఫర్ అసలు స్నేహితురాలు ఈమెనే.